వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిశ్రీ అమ్మ చేతి వంట. ఈరోజు వచ్చేసి మనం చేయబోతుంది చికెన్ కర్రీ ఫ్రెండ్స్. చికెన్ సూప్ చేయబోతున్నాం. మీరు కూడా చూసేసేయండి. చాలా ఈజీ ప్రాసెసింగ్ చేయాలి, వెరీ ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఆనియన్స్ కట్ చేసేసుకొని పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చికెన్లోకి సాల్ట్ వేసేసుకొని వాష్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వాష్ చేసేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఏమైనా క్రీమ్స్ ఉంటే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ప్యాన్లోకి 2 పావులు ఆయిల్ వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత విలాచి వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలాచి ఒక 2 వేసేసుకోండి. లవంగాలు ఒక 5 వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లవంగాలు ఒక 5 అట్లా వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి అంత కలిసేలా. ఇప్పుడు ఇందులోకి బగారాకు వేసేసుకోండి ఒక 2 వేసేసుకొని మళ్ళీ ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు చికెన్కి 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి ఫ్రెండ్స్. అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్స్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వేసేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా దంచేసేసుకొని వేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసేసుకోండి. ఒక సగం స్పూన్ వేసేసుకోండి. పసుపు వేసేసుకొని మళ్ళీ ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వెరీ ఈజీ ప్రాసెసింగ్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసేసేయండి. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ వేసేసుకుందాం. ఇంతకుముందు వాష్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. వాష్ చేసేసుకున్న చికెన్ వేసేసుకోండి. కొందరు సాల్ట్లో మనం చికెన్ వాష్ చేసుకుంటే సాల్ట్ వస్తుంది అని అంటారు, కానీ ఏం రాదు ఫ్రెండ్స్. మనం నీట్గా వాష్ చేసుకుంటే ఏం కాదు. చూడండి, ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారం వేసేసుకోండి. ఇది ఆకు కారం అంటే ఇంట్లో పట్టిస్తారు కదా ఫ్రెండ్స్, అది. 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా మనం వెరీ ఈజీ ప్రాసెసింగ్లో చికెన్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ఇక కొందరు నార్మల్గా మనం కూడా చేసుకుంటాం, మేము కూడా అట్లానే కాదు, ఆనియన్స్ అవన్నీ పట్టుకొని చేసుకుంటాం. కానీ అప్పుడప్పుడు ఇలా ఈజీ ప్రాసెసింగ్ చేసుకుంటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు మనకి చేత కాదు కదా ఫ్రెండ్స్, అప్పుడు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాసెడ్ వాటర్ పోసేసుకోండి. అంటే మన రైస్ కడిగే గ్లాస్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఆ గ్లాస్ తోటి మనం ఒక 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ మిక్స్ చేయండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ 10 మినిట్స్ కొంచెం కుక్ అయిపోయింది. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. ఆఫ్టర్ 2 మినిట్స్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ 2 మినిట్స్ మూత తీసేసి మళ్ళీ అంతా కలిసేలా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి సగం స్పూన్ ధనియాల పొడి వేసేసుకోండి. ఇంకా మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా, అదే లవంగాలు ఆల్ మిక్స్ మసాలా ఉంటుంది చూడండి, అది కూడా లైట్గా ఒక చిన్న స్పూన్ వేసేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది చికెన్లోకి మనకి మీదికి ఆయిల్ వస్తే కుక్ అయినట్టు. ఇంతే ఫ్రెండ్స్, వెరీ ఈజీ ప్రాసెస్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.